రా ఎలా ఉంది మీ అమెరికా? మీ ట్రంప్ ఏమంటున్నాడు? Swami Vivekanand once said, అమెరికాకే బాగానే ఉంది. ఏమైందిరా, అంత ఓకేనా? డల్గా ఉన్నావు? ఏం లేదు కౌశిక్, ఈ అమెరికాలో నాకు ఏమైనా అయితే ఇండియాలో ఉన్న నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు అసలే ఆర్థికంగా నా మీద డిపెండ్ అయి ఉన్నారు. కార్లు బైక్ల గురించి కాకుండా ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాం అనమాట. ఇక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఇండియాలో తీసుకుందామంటే ఏదో కారణం చెప్పి క్లైమ్ ఎవరని భయమే. చూడు, నీ జాబ్ గురించి, నీ హెల్త్ కండిషన్ గురించి, నువ్వు ఉంటున్న కంట్రీ గురించి సరిగ్గా సమాచారం ఇస్తే వాళ్ళైతే క్లైమ్ ని తిరస్కరించడానికి ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూసుకోవడానికి IRDAI ఉంది కదా. మరి నాలాంటి ఎన్ఆర్ఐస్ ఇండియాలో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయా? వేరే దేశాల ప్రీమియం తో కంపేర్ చేస్తే ఇండియాలో ప్రీమియం 30 to 50% చీపర్. పైగా మాలాంటోళ్ళు GST కట్టాలి. నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి నువ్వైతే GST కట్టాల్సిన అవసరం లేదు. 18% నీకైతే డబ్బు ఆదా అవుతుంది ప్రీమియం మీద. ఒకవేళ నువ్వే కనుక ఇయర్లీ ప్రీమియం తీసుకుంటున్నట్లయితే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్. సో టోటల్ గా 23% వరకు నీకైతే డబ్బు ఆదా అవుతుంది. పైగా ఇండియాలో పాలసీ తీసుకుంటే 99 years వరకు నువ్వైతే కవరేజ్ ని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ 2 కోట్ల కవరేజ్ గల పాలసీ మంత్ కి 820 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ఏజ్. కట్టే నువ్వా ఈ పాలసీ ఎలా తీసుకోవాలి? సింపుల్, ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. నువ్వు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని నువ్వైతే తీసుకోవచ్చు అనమాట. తీసుకో. సరే, థ్యాంక్ యూ కౌశిక్.